సైదాబాద్ ఐఎస్ సదర్న్ డివిజన్ సుబ్రహ్మణ్య నగర్ బస్తీ దవాఖానాలో పోలియో వ్యాక్సిన్ వికటించి 52 రోజుల బాబు మృతి చెందాడు. తల్లిదండ్రులు సైదాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేయడంతో దేవరకొండ బాలునాయక్ తండాకు చెందిన లచ్చిరామ్ మౌనికలకు సంవత్సరం క్రితం వివాహమైంది. వీరు నగరానికి వలస వచ్చి సైదాబాద్ కాజాబాగు గుడిసెలో నివాసం ఉంటున్నారు. లచ్చిరామ్ ఓ ప్రైవేటు కాలేజీ స్వీపర్గా పనిచేస్తున్నాడు. వీరికి 52 రోజుల కుమారుడు ఉన్నాడు. బుధవారం ఇంటి సమీపంలోని లక్ష్మీనగర్ బస్తీ దవాఖానాలో పోలియో చుక్కలు వ్యాక్సిన్ వేయించారు. రాత్రి సమయంలో రక్తం విరోచనాలు వచ్చి బాబు మృతి చెందాడని వారు తెలిపారు. తమ కొడుకు మృతికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ సైదాబాద్ పిఎస్లో వారు ఫిర్యాదు చేశారు. సార్ మనోడు సార్ 7th సార్ నిన్న డోస్ వేసారు సార్ 1 గంటకు. ఆ డోస్ వేసే వరకు సార్ పిల్లగాళ్ళు అప్పటిసరి డోస్ ఎక్కువ వేసి పిల్లగాడు ఇది అయింది సార్. నాకు ఏం లేదు సార్, ఇంత ఏం జ్వరం లేదు, నొప్పి లేదు సార్, ఏం లేదు. ఖాళీ సార్ 5 రోజులు తక్కువ 2 నెలలు సార్ 59 అవుతుంది సార్. అన్ని పోలీస్ షాప్లో కూడా ఇస్తున్నా సార్. నాకు ఇది సార్ ఇది సార్ ఇక్కడనే మన సైదాబాద్ కాజాబాద్ కాలనీలో సార్, అది పార్క్ కాడంట వేయించారంట. మా కోడలు పోయి వేయించుకొని వచ్చారు సార్. నాకు కూడా తెలియలేదు, నేను పోలేదు సార్. ఇంకా మా కోడలు పోయి ఫోన్ చేసి పిలిపిస్తే వాళ్ళు పోయి వేయించారు సార్. అదే రాత్రి సార్ నైట్ కూడా తెల్లారు కూడా కాలేదు సార్, పిల్లాడు చచ్చిపోయాడు సార్. ఇదే సార్ మీరు న్యాయం తర్వాత చూస్తాను. ఇప్పుడు పోయి ఇచ్చినాం సార్, కంప్లైంట్ ఇచ్చినా రాపించినా సార్. పోలీసులు కూడా వచ్చారు, తీసుకుపోయారు. ఆ పుష్పాన్ని తీసుకుపోయి చెక్ చేస్తామంటారు సార్. ఇది